సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వీళ్ళిద్దరు కలిసి కాంబినేషన్ లో సైన్మా వస్తున్న సంగతి మనకి ఎరకని. ఇక ఇప్పటికే ఈ సైన్మాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇట్లా వేగంగా జరుగుతున్నాయంట. మళ్ళా నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సైన్మాకి వెళ్ళి ఒక మంచి అప్డేట్ అఫీషియల్ అధికారికంగా ప్రకటన చేస్తారేమో అని చెప్పేసి అందరు ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఇక ఆశించిన స్థాయిలో వాళ్ళకి మాత్రం అసలు ఒక అప్డేట్ కూడా రాకపోయేసరికి చిత్రబృందంకి వెళ్ళి గాలి ఇట్లా నిరాశతో ఉన్నారంట. అయితే ఈ సైన్మాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదంట. గదేందనంటే సైన్మా లొకేషన్లు ఫైనల్ చేసేటందుకు రాజమౌళి వాళ్ళ టీం గిట్లా కలిసి ఇక దక్షిణాఫ్రికా పోతున్నారంట. ఎందుకనంటే ఇక ఈ సైన్మా కథాంశం మొత్తము ఇక ఫారెస్ట్ అంటే అడవిలల్లా బ్యాక్ డ్రాప్ తో కూడుకున్న అడ్వెంచర్ కాబట్టి ఎక్కువ సైన్మా అంతా అడవిలల్లా తీసేటట్టు ప్లాన్ చేస్తున్నారంట. దీనికోసం అని చెప్పేసి దక్షిణాఫ్రికాలో ఉన్న దట్టమైన అడవులల్లా షూటింగ్ జరుపుకునేటందుకు ఇక ఆ ప్రాంతాలు చూసేటందుకు రెక్కి అని అంటారంట. ఇక అది చేసేటందుకు టీం అంతా కలిసి నిర్వహిస్తున్నారంట. ఇక ఇప్పటి వరకు ఎన్నడూ చూడని లొకేషన్ల సైన్మా చిత్రీకరించబోతున్నారని అర్థమవుతున్నది. ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు తీసిన సైన్మాలన్నీ దాదాపుగా ఇక గీడనే జరిగినాయి. ఇక ఈడనే భారీ సెట్లేసి నిర్వహించిరే తప్పించి ఇక బయట లొకేషన్లు కూడా చాలా తక్కువ పోయిర్రు. ఇక అన్నపూర్ణ 7 ఎకరాలు, రామోజీ ఫిలిం సిటీ గట్లనే హైదరాబాద్ అవుట్స్కట్స్ లా ఈడనే భారీ సెట్లేసి షూటింగ్ ఇక మొత్తం గాడనే పూర్తి చేసేటోళ్ళు. ఇక సైన్మా పాటలకి ఇక ఫారెన్ లొకేషన్కు పోయి చేసుడే తప్పించి ఇక మిగతా షూటింగ్ మొత్తం ఇక ఈడనే జరుపుకున్నారు. ఇక మహేష్ బాబు గిట్లా ఇక బయట రియల్ లొకేషన్లో షూటింగ్ చేయడము జరంతా నచ్చదని టాక్ అయితే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి సైన్మాకు సంబంధించి షూటింగ్ మాత్రం గట్లా కుదరకపోవచ్చు. ఎందుకనంటే ఇక ఫారెస్ట్ అడ్వెంచర్ అంటే అడవులలో జరిగే కథ అంటున్నారు కాబట్టి ఇక ఎక్కువ శాతం అడవిలల్లో జరుపుకునే అవకాశం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక అందుకే జక్కన్న వాళ్ళు టీం అంతా కలిసి ఇక సౌత్ ఆఫ్రికా పోయి ఇక ఆడ లొకేషన్లు ఫైనల్ చేసేటందుకు పోతున్నారంట. ఇక ఈసారి రియల్ లొకేషన్ లో షూటింగ్ అంటే మరి మహేష్ బాబు గిట్లా చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పటికే ఇక ఆయన లుక్ కోసం అని చెప్పేసి ఇక ఈ పనులు ఆల్రెడీ మొదలు పెట్టేసిండంట. ఇక ఎన్నడూ లేని విధంగా ఆయన లుక్ ఈ సైన్మాలో ఉండబోతున్నాడంట. ఇక పొడవాటి జుట్టుతోని గుబురు గడ్డం మీసాలతోని ఈ సైన్మాలో కనిపించబోతున్నాడంట. ఇక సైన్మాకు సంబంధించిన నటీనటులు కూడా ఎంపిక అయ్యే ప్రాసెస్లో ఉన్నారంట. ఇక దీంట్లో మెయిన్ విలన్ ఎవరు అనేది అయితే చాలా ఊహాగాలలే వినబడుతున్నాయి. ఇక ఒకలేమో విక్రమ్ అని అంటున్నారు, మరొకరేమో ఇక మన పృథ్వీరాజ్ సుకుమార్ అనే పేర్లు అయితే వినబడుతున్నాయి. కానీ ఎవరనేది ఇంకా టీంకి వెళ్ళి మాత్రం చిత్ర బృందంకి వెళ్ళి మాత్రం ఎటువంటి ప్రకటన అయితే లేకపాయే. ఇక ఈ సైన్మా షూటింగ్ ఇట్లా ఆగస్టు నెలాకిర్లా లేకుంటే సెప్టెంబర్లో ప్రారంభం కావచ్చని నిర్మాతగా మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇక జరంత టైం తీసుకుంటుంది కావచ్చు, అందుకని అంత తొందరగా సెట్ల మీదకి పోయే అవకాశం లేదని ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతూనే ఉన్నది. ఇక అందుకోసం అని చెప్పేసి సైన్మా షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో మొదలుగా ఏ అవకాశాలు అయితే ఉన్నాయని అర్థమవుతున్నది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక ఈ సైన్మా ఏ విధంగా ఉంటుందో అనేది మన ఊహలకు కూడా అందదని చెప్పుకోవచ్చు. ఇక ఇంకా RRR సైన్మా తర్వాత రాజమౌళి తీసేది ఇంత కాలం తీసుకున్నాడు అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతున్నది. ఇక మీ గిట్లా ఎటువంటి సైన్మాతోని రాబోతున్నారు అంటారు. ఇక ఈ సైన్మాలో ఈయన పాత్ర ఏ విధంగా సృష్టించబోతున్నారు అంటారు. ఇక మీరు ఊహించి కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.